చెప్తూ ఉంది. మనమేం చెప్తాం? జరగబోయే విషయాల గురించి దేవుని మీద ఆధారపడి జీవించాలి అని చెప్తాం. పరిశుద్ధ గ్రంథము అలా చెప్తుంది. నీ భారము యెహోవా మీదే. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకుని జీవించాలి, దేవునితో అంటగట్టుపట్టుకొని జీవించాలి. ఈ లోకంలో చాలామంది ఉన్నారు భవిష్యత్తు చెప్పడానికి. ఇక్కడ కూడా పౌలు టీంకి ఎదురొచ్చింది ఆమె. భవిష్యత్తే చెప్పింది. ఏమని చెప్పింది? వీరు మామూలు వ్యక్తులు కాదు, సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు వీళ్ళు. దేవుడు అని ఒప్పుకుంటుంది ఈ సోది చెప్పేటువంటి పుతోను. ఒప్పుకుందా? ఈ సర్వోన్నతుని దాసులు, దేవుడే సర్వోన్నతుడు, మనము అల్పులము, అయోగ్యులము, వారికి ఆయనకి సంబంధించిన వారు వీరు అని ఆమె యజమానికి మంచి లాభము చేకూరుస్తూ ఉంది.